ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. సో మ్యామ్, స్టూడెంట్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాల ప్రిపరేషన్స్ చేసుకుంటారు. సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఎంతవరకు ఉంటుంది? మంచి క్వశ్చన్ అండి. ఇది కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ ఈ రెండింటిని మనం కనుక ఒకవేళ చేస్తే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఆఫ్లైన్కి ఇస్తాను. ఆఫ్లైన్ బికాస్ ఆఫ్లైన్లో ఆ క్లాస్ రూమ్ ప్రెజెన్స్, చుట్టూ ఉన్న స్టూడెంట్స్ ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది, ఫ్యాకల్టీతో డైరెక్ట్ ఇంటరాక్షన్, అవన్నీ ఆఫ్లైన్లో ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది స్టూడెంట్స్ ఆఫ్లైన్లో తీసుకునే పరిస్థితుల్లో ఉంటారు. దూరం ఏరియాస్లో, విలేజెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్న ఏరియాస్లో వచ్చి హాస్టల్స్లో పే చేస్తూ ఉండే స్తోమత లేని స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఆన్లైన్లో తీసుకోవచ్చు. కానీ వాళ్ళు ఆన్లైన్లో తీసుకున్నా కూడా ఒక 3 hours క్లాస్ ఉంది అంటే ఆ 3 hours డిస్టర్బెన్స్ లేకుండా క్లాస్ వినాలి. ఎలాగైతే ఆఫ్లైన్లో క్లాస్ అట్లీస్ట్ టీచర్ ఉన్నారు అనే భయానికైనా స్టూడెంట్ మధ్యలో లేచి వెళ్ళిపోరు. ఆ సీరియస్నెస్ ఆన్లైన్లో తీసుకునే పిల్లలు కూడా ఉండాలి. అలా ఉంటేనే అప్పుడు వాళ్ళు ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండు బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఆన్లైన్లో పిల్లలు కూడా ఇప్పుడు జూమ్లో తీసుకున్నా కూడా దే హ్యావ్ టు కంటిన్యూస్లీ ఆస్క్ డౌట్స్. మీరు కనుక డౌట్స్ అడగకపోతే టీచ్ చేసే మాకు మీకు అర్థమైందా లేదా ఎలా తెలుస్తుంది? పోనీ ఒక టాపిక్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా లేదా ఎలా తెలుస్తుంది? మీరు ఈ ప్రిపరేషన్లోకి వచ్చారు అంటేనే, అంటే యూపీఎస్సీ అయినా గ్రూప్స్ అయినా ఆ ప్రిపరేషన్లోకి వచ్చారు అంటేనే మీలో ఎంతో కరేజ్ ఉంటేనే వస్తారు. ఆ కరేజ్ని మీరు డౌట్స్ అడగడంలో కూడా చూపించాలి. లేకపోతే మా టీచర్స్కి, మా మెంటార్స్కి మీరు ఏం ఫేస్ చేస్తున్నారో తెలియదు. సో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఆస్క్ డౌట్స్. ఇట్ ఈస్ యువర్ రైట్ టు ఆస్క్ డౌట్స్. టైం ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి స్టూడెంట్స్కి, సో వాళ్ళకి ఎటువంటి టాపిక్స్ మీద ఎక్కువ, ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అంటారు? సో టీజీపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఈ టైంలో ఫోకస్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు తెలంగాణ హిస్టరీ తీసుకున్న, కల్చర్ తీసుకున్న, తెలంగాణ సొసైటీ పరంగా తీసుకున్న, ఎకానమీ, ఇవన్నీ ఏంటంటే తెలంగాణ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ రాయగలుగుతారు. అంటే మిగతా కంటెంట్లో జనరల్గా రాసినా కూడా తెలంగాణ టింజ్ అంటాం మనం. ఆ తెలంగాణ టింజ్ అనేది ఆన్సర్స్లో తీసుకురావాలి అంటే ఈ టైంలో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఉంది. స్టూడెంట్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్ వరకు చాలా బాగా చదువుతారు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చదువుతారు. బట్ ఆన్సర్ రైటింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా ఛాలెంజింగ్ అనమాట. ఇప్పుడు ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, దట్ ఈస్ మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఆఫ్ ఆల్. దాన్ని కూడా ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ నెక్స్ట్ చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. ఎలా అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, పాలసీస్ ఏమున్నాయి, కేస్ స్టడీస్ ఏమున్నాయి, ఇయర్స్ హిస్టరీ పరంగా, తెలంగాణ మూవ్మెంట్ పరంగా ఎలా ఉంది, నేమ్స్ అంటే ప్రామినెంట్ లీడర్స్, ఇవన్నీ ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన టైం వచ్చిందనమాట. అది యూపీఎస్సీ పరంగా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ యూపీఎస్సీలో ఏంటంటే ఇంకా చాలా తక్కువ టైం ఉంది కంపేర్డ్ విత్ గ్రూప్స్. యూపీఎస్సీకి తక్కువ టైం ఉంది కాబట్టి ఈ టైంలో రివిజన్, వాళ్ళు ఇప్పటి వరకు సేకరించిన నోట్స్ కావచ్చు, స్పెషల్లీ ఎథిక్స్, ఎస్ఏకి, ఆప్షనల్కి, వీటికి వాళ్ళ షార్ట్ నోట్స్ ఏవైతే చేసుకున్నారో వాటిని రివైజ్ చేస్తూ ఉండాలి. సో మనం ప్రిపరేషన్ అంటే ప్రీపరేషన్ అంటాం. అంటే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందే ఎలా దేనికి రెడీ ఉంటున్నారు, ఎగ్జామ్కి రెడీ ఉండాలంటే మీరు ముందు టాపిక్స్కి రెడీ ఉండాలి, అది చేయాలి. రివిజన్ అంటాం. రివిజన్ అంటే రీవిజన్, అంటే రాసిన దాన్ని మళ్ళీ చూడడం, మళ్ళీ చూసుకోవడం. కాబట్టి ప్రిపరేషన్ ప్లస్ రివిజన్ రెండు ప్రాపర్గా చేస్తేనే మీరు ఎగ్జామ్కి రెడీ ఉన్నట్టు. ఓకే. సో స్టూడెంట్స్ అందరూ క్వశ్చన్స్ లైన్గా ఫాలో అవుతుంటారు. అందులో కొంతమంది తెలియని క్వశ్చన్స్ ఉంటాయి. సో దాన్ని కూడా రాసేద్దాం, ఏదో ఒకటి రాసేద్దాము, అటెంప్ట్ చేసేయాలి అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఆ థాట్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? డెఫినెట్లీ మీకు ఎగ్జామ్లో తెలియని క్వశ్చన్స్ వస్తాయి. మినిమం 2 questions మీకు ఐడియా లేని వస్తాయి. బట్ ఆ ఐడియా లేని క్వశ్చన్స్ని కూడా క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, కీవర్డ్ ఏంటి, దాని గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసినా ఆ ఇన్ఫర్మేషన్ని ఒక ఇంట్రొడక్షన్లో ఎలా రాస్తారో అలా పెట్టడం, బాడీలో జనరల్ పాయింట్స్ అయినా సరే రాసి పెట్టడం. అంటే డైవర్స్ పాయింట్స్ రాయాలి, అన్ని సబ్జెక్ట్స్తో రిలేట్ చేస్తూ. మనం మెయిన్స్ అంటేనే ఇంటర్లింకింగ్ అని స్టార్టింగ్ ఆఫ్ దిస్ సెషన్లో అనుకున్నాం కదా, అలా వేరే టాపిక్స్కి ఇంటర్లింక్ చేస్తూ రాయడం. అండ్ అదే క్వశ్చన్కి ప్రాపర్గా కన్క్లూజన్ ఇవ్వడం. తెలియని క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్ ఈ 3 ఉండేలాగా చూసుకుంటే మీకు మినిమం మార్క్స్ అయినా పడతాయి. రాదర్ దెన్ లీవింగ్ ద క్వశ్చన్,
ఏదో ఒకటైతే కొంచెం ఐడియా వస్తుందండి, బికాస్ ఇన్ని ఇయర్స్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి వస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఏదో ఒక అస్సలకి తెలియని ఫ్యాక్ట్ వస్తే తప్ప మిగతా టైంలో క్వశ్చన్ని వదలకూడదు. ఓకే. సో మ్యామ్, ఇది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏమన్నా ఉందా? అంటే ఈ రెండింటికి డెఫినెట్లీ అండి డిఫరెన్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ డేస్లో ఉంటుంది, ప్రిపరేషన్లో ఉంటుంది, ద వే యూ రైట్ ఆన్సర్స్లో కూడా ఉంటుంది అనమాట. యూపీఎస్సీలో ఏంటంటే ఇంకా బ్రాడర్ పర్స్పెక్టివ్ రావాలి. త్రూ అవుట్ ది వరల్డ్ ఆ నాలెడ్జ్ అంతా పేపర్ మీద రిఫ్లెక్ట్ అయ్యేలాగా రావాలి, ఇంకొంచెం మెచ్యూర్డ్గా రాయాల్సి ఉంటుంది. గ్రూప్స్ విషయానికి వస్తే ఓన్లీ ఆ స్టేట్కి పరిమితమై ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది సిలబస్. అంటే గ్రూప్స్లో కూడా యూపీఎస్సీ సిలబస్ ఉంటుంది, బట్ దట్ కెన్ బి మేనేజ్డ్ అనమాట. డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది, మెచ్యూరిటీ లెవెల్లో డిఫరెన్స్ ఉంటుంది. బట్ అలా అని చెప్పి గ్రూప్స్ని తక్కువ అంచనా కూడా వేయకూడదు అనమాట. బికాస్ ఫ్రమ్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనం ఏపీపీఎస్సీ మెయిన్స్ పేపర్స్ చూస్తే కూడా యూపీఎస్సీ లెవెల్లోనే ఇస్తున్నారు. దాని అర్థం ఏంటంటే స్టూడెంట్స్ షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. వై షుడ్ దే థింక్ గ్రూప్స్ యాజ్ ఈజియర్ అనే విధంగా బోర్డు కూడా అలానే ఇస్తుంది క్వశ్చన్స్. ఈసారి టీజీపీఎస్సీ కూడా అలా కఠినంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో స్టూడెంట్స్ ఈజీగా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, చిన్న చిన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం మానేసి కొంచెం టఫ్ క్వశ్చన్స్ అనాలిసిస్ బేస్డ్లో, అంటే ఒక టాపిక్ ఉంటే దాన్ని అన్ని రకాలుగా 360 డిగ్రీ వ్యూ అంటాం కదా, ఆ 360 డిగ్రీ వ్యూలో ఆలోచించి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే వాళ్ళకి ప్రాపర్ ఆన్సర్స్ వస్తాయి, ఆ ఆన్సర్స్ని పేపర్ మీద పెట్టగలుగుతారు. సో మ్యామ్, ఫైనల్గా స్టూడెంట్స్కి ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చాలా అన్నీ చెప్పేశాను, బట్ ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఇప్పటి నుంచి మీకు రోజు ఉండాల్సింది సస్టైన్డ్ మోటివేషన్. అయితే ఆ మోటివేషన్ని మాత్రం మీరు థర్డ్ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. సో మీరు మోటివేషన్ అన్నారు కాబట్టి ఈ టైంలో స్టూడెంట్స్కి ఎగ్జామ్ రోజు వరకు లేదా ఎగ్జామ్ రాసేంత వరకు కూడా వాళ్ళకి కావాల్సింది సస్టైన్డ్ మోటివేషన్. అంటే మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ ఆర్ యువర్ బిగ్గెస్ట్ మోటివేటర్. అంటే ఎవరి నుంచి మోటివేషన్ రావాలి, ఎవరో వచ్చి మమ్మల్ని మోటివేట్ చేయాలి అనేది మాత్రం మీరు అనుకోకూడదు. మోటివేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, బట్ అది ఫస్ట్ మీ నుంచి రావాలి. అండ్ ఒకవేళ వేరే మోటివేషన్ తీసుకుంటే అది మీ లోపల ఎంత తీసుకుంటున్నారో ఇంపార్టెంట్. వై? బికాస్ ఇప్పుడు గోల్ అనేది గాలిలో అనుకునేది కాదండి, అది మన శ్వాసలో ఉండాలి. అది రోజు వాళ్ళని గుర్తు చేస్తూనే ఉండాలి, ఎక్కడి వరకు వెళ్తున్నాం మేము అని చెప్పి. సో దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కష్టపడండి, ఎందుకంటే మీకోసం ఒక సక్సెస్ గోల్ వెయిట్ చేస్తుంది. అది రీచ్ అయ్యేంత వరకు ప్రతిరోజు ఒక పోరాటమే. సో థ్యాంక్ యూ మ్యామ్. స్టూడెంట్స్లో చాలామందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి, వాళ్ళ డౌట్స్ అన్నిటికీ మీ ఆన్సర్స్తో వాళ్ళ డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, డాక్టర్ మమత మ్యామ్ ఇప్పటికీ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసే ఉంటారు. సో ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ మ్యామ్. యూ వెల్కమ్.